హాయ్! అందరూ గెస్ చేసే ఉంటారు అసలు మావయ్య చేప ఎందుకు అల్లుతున్నారనేది. సో మీరు గెస్ చేసింది కరెక్టే. గెస్ చేయని వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడొచ్చేసి మా బావగారు వాళ్ళ పాప అయితే పెద్ద మనిషి అయింది. తనైతే మా ఇంట్లో కూర్చోబెట్టామన్నమాట. కూర్చోబెట్టే ముందు పాపకైతే అట్లా పసుపు అవి రాసి బట్ట అవి పెట్టాలంట. సో అందుకని అత్తయ్య పసుపు అవి రాసి బట్ట అవి పెట్టింది. అండ్ అక్కడ పట్టీలు కూడా పెడుతుంది అత్తయ్య. సో కూర్చోబెట్టే ముందు కింద అయితే మనకి బియ్యం ఇట్లా నార్మల్ బియ్యం అయితే ఇట్లా వేస్తారంట. వేసి దానిపైన చేప వేసి అయితే కూర్చోపెడతారంట. తర్వాత కార్యక్రమానికి కావాల్సిన ఐటమ్స్ ఇవి. అండ్ కొన్ని అయితే నేను తీయలేదు, మిస్ చేశాను. సో వచ్చేసి తనకి మేనమేమ వరుస అవుతాడు. తను తీసుకొచ్చి అయితే ఆ చేప అయితే వేయించి తనైతే కూర్చోబెట్టాను. చూసారు కదా, నేను చెప్పాను కదా బియ్యం పైన వేస్తారని, అట్లా అయితే వేసారు. వేసి తనైతే కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత తనైతే రెడీ చేసేసి అన్నీ అత్తయ్య వాళ్ళు అయితే అక్షింతలు అవి వేశారు. అలా కొంతమంది అయితే వచ్చి అక్షింతలు వేశారు. యాక్చువల్లీ మాదైతే తెలంగాణ కాదు, కానీ మేము తెలంగాణ చేస్తున్నాము. సో మాదైతే ఆంధ్ర. సో రిలేటివ్స్ వాళ్ళు అప్పటికప్పుడు రాలేరని కొంతమంది ఉంటే వాళ్ళని పిలిపించేసి అక్షింతలు అయితే వేయించాము. తర్వాత అత్తయ్య అయితే తన దగ్గర ఉన్న తాంబూలం తీసుకుని పక్కన పెట్టింది. అండ్ తినొచ్చేసి మా పెద్ద ఆడపడిచి వాళ్ళ మా కూతురు అనమాట. నాకు మేనగాళ్ళు అవుతుంది. ఎవరు అనుకుంటున్నారేమో, మా ఆయన వాళ్ళ అక్క వాళ్ళ కూతురు అనమాట. సో తను వచ్చేసి గంధమయ్య రాసి కొన్ని స్వీట్ బాక్స్ అవి తీసుకొచ్చేసి అయితే ఇచ్చి పెట్టి అక్షంతలు వేసి అయితే ఆశీర్వదించింది. తర్వాత అయితే ఇట్లా మూకిట్లో అయితే ఆయిల్ వేయించి పాప చేత అయితే 3 times అయితే తాగిపిస్తారంట. సో నాకు తెలీదు, కొంతమందికి ఉంటాయి కదా, ఒక్కొక్కరి అలాగనమాట. సో మా దాంట్లో అయితే ఇట్లా అనమాట. సో 3 times అయితే తను ఆ ఆయిల్ అనేది తాగిపించారు. అండ్ తను తాగలేక తాగుతుంది, కనిపిస్తుంది కదా అందరికీ, చూడండి. అండ్ మీకు కూడా ఇట్లా తాగిపిస్తారు లేదా కామెంట్ చేయండి. అండ్ తనకైతే పసుపు ముద్దలు కొట్టిపించారనమాట బ్యాక్ సైడ్ గోడ మీద. అది ఎందుకంటే ఎన్ని డేస్ అనేది మనం కూర్చోపెడతామో అన్ని డేస్ పసుపు ముద్దలు వెనకాల అయితే కొట్టిపిస్తారంటే మేమైతే 11 days కూర్చోపెట్టాం, అందుకని 11 days కొట్టిపించాం. తర్వాత అయితే అక్క బావ అయితే అక్షంతలు వేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మా తోడుకోడలు అండ్ మా మేనగోడలు కలిపి ఇద్దరు తనకి బ్యాంగిల్స్ అయితే వేస్తున్నారు. తన మేనగోళ్ళు అయితే బ్యాంగిల్స్ తీసుకొచ్చింది, ఆ బ్యాంగిల్స్ అయితే తనకైతే వేశారు. సో అలా అయితే మా ప్రోగ్రామ్ అనేది అయితే మేము కంప్లీట్ చేసాము. అలా మీలో కూడా ఇలా చేస్తారా లేకుంటే ఇంకెలా అయినా చేస్తారా అనేది నాకు కామెంట్ చేయండి. ఒక్కొక్క ఏరియాకి బట్టి ఒక్కొక్క ఊరికి బట్టి ఉంటాయి కదా, అట్లా అనమాట. అండ్ నెక్స్ట్ నా వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఫాలో చేయండి. బాయ్.